ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకుంది. లీగ్ దశలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ దూసుకువచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు క్వాలిఫైర్ 1 మ్యాచ్లో తలపడేందుకు సర్వం సిద్ధమైంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ధర్మశాల స్టేడియంకి ఇప్పటికే సిద్ధమైపోయింది. రెండు జట్లలోనూ టాప్ ఆర్డర్ బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కుతుండగా బౌలర్లు కూడా సూపర్ ఫామ్లో ఆడుతుండడం మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ పైన అంచనాలు భారీగా పెంచాయి. ఇదిలా ఉంటే ఓ వార్త ఇప్పుడు క్రికెట్ అభిమానులకు నిరాశను గురిచేస్తుంది. అదే వర్షం. సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉండే ఈ స్టేడియంలో వర్షం ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీంతో వర్షం పడే అవకాశం ఛాన్స్ ఉండడంతో అభిమానులు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రస్తుతానికైతే ధర్మశాలలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా కూల్గా ఉంది. అక్కడ ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతుండడంతో చల్లటి గాలుల మధ్య క్రికెట్ ఆడేందుకు వాతావరణం అద్భుతంగా అనుకూలిస్తుంది. అయితే మంచు కొండల ప్రాంతం కావడం వల్ల రోజులు గడిచే కొద్దీ వాతావరణంలో మార్పులు వచ్చే ఛాన్స్ లేకపోలేదని, సాయంత్రానికి మబ్బులు పట్టే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 6 గంటల సమయానికి వర్షం పడే అవకాశం 54% ఉన్నప్పటికీ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడదని తెలిపింది. దీనిని బట్టి చూస్తే మ్యాచ్ జరిగే సమయానికి ఆకాశం పూర్తిగా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఆటకి ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఐపీఎల్ 2026 క్వాలిఫైర్ 1 మ్యాచ్కు బీసీసీఐ ఎలాంటి రిజర్వ్ డే కూడా కేటాయించలేదు. ఒకవేళ అంచనాలు తలకిందులై ధర్మశాలలో భారీ వర్షం కురిసి కనీసం 5 ఓవర్ల మ్యాచ్ లేదా సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకుండా ఆట పూర్తిగా రద్దయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం నాకౌట్ మ్యాచ్ వర్షంతో క్యాన్సిల్ అయితే లీగ్ స్టేజ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టుకే ఫైనల్ బెర్త్ లభిస్తోంది. ఈ సీజన్ లీగ్ దశలో ఆర్సీబీ నెంబర్ 1 పొజిషన్లో ఉండడంతో వారికి లక్ కలిసి రానుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే గుజరాత్ టైటాన్స్ జట్టు క్వాలిఫైర్ 2 ఆడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మరి కాసేపట్లో మొదలయ్యేటువంటి మ్యాచ్లో వరుణదేవుడు అడ్డంకిగా మారుతాడా, లేక క్వాలిఫైర్ 1 అద్భుతంగా మ్యాచ్ కంప్లీట్ అయిపోయి అభిమానులకు మరింత వారి యొక్క సందడిని పెంచుతుందా లేదన్నది వేచి చూద్దాం.